శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు దిన ఫలితాల్లో వృషభ రాశి బుధవారము ఏప్రిల్ 2వ తారీఖున వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా కలిగి ఉన్నాయో ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతో మంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువు గారి పేరు వచ్చి మల్లికార్జున రాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు వృషభ రాశి వారు కష్టపడి పనిచేసి పార్టీ చేసుకోండి. ఈరోజు మీ థీమ్ ఇదే అనిపిస్తుంది. మరియు ఇది కూడా చాలా సముచితం. ఈరోజు మీరు సాధారణ పని దినచర్యతో ప్రారంభించవచ్చు. కానీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో వేడుకలతో ముగియచ్చు. మీకు గొప్ప హాస్యం ఉంది కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఈవెంట్లు కూడా నిర్వహించుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారు కానీ మీ మంచి ఉద్దేశాలన్నీ ఫలించలేదు. ఎందుకంటే మీ మార్గంలో అనేక ప్రలోభాలు ఉన్నాయి. కానీ ఈరోజు బరువు తగ్గడానికి మీ ఆహారం మరియు వ్యాయామ దినచర్యను ప్రారంభించడానికి ఒక అద్భుతమైన రోజు అవ్వచ్చు. మీరు ఈ ప్రయోజనమైన కోసం నిపుణుల సలహా తీసుకొని ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంది. మీరు మీ భాగస్వామికి బేషరతు ప్రేమ మరియు మద్దతును అందించాల్సి ఉంటుంది. హాని కలిగించే విషయం గురించి మీరు తెలుసుకోవచ్చు కానీ మీరు మీ ప్రాధాన్యతను గుర్తుంచుకోవాలి మరియు సానుభూతితో ఉండాలి. మరియు మీ సంబంధం నిజంగా బలంగా మారిందని మీరు త్వరలో కనుగొంటారు. మీ భాగస్వామిని చాలా కఠినంగా తీర్పు చెప్పకండి. బదులుగా మీ సంబంధంలో ఈ తుఫాను తట్టుకోవడానికి ప్రేమపూర్వక చెవి అవసరము. మీరు మీ ఉద్యోగంలో సంతృప్తికరంగా ముందుకు సాగుతున్నప్పటికీ ఈరోజు మీ ప్రతిభ, సృజనాత్మకత మరియు నిబద్ధతను ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. దీనికోసం మీరు కొన్ని కుటుంబ ప్రణాళికలు రద్దు చేసుకోవాల్సి రావచ్చు. కానీ అది మీ కెరీర్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. సరిగ్గా చేస్తే మీరు ఊహించలేని మార్గాలను మీకు తెరవచ్చు. రెండు పరిస్థితుల్లోనూ ఉత్తమంగా ఆనందించడానికి మీరు ఇప్పుడు మీ కుటుంబం మరియు కెరీర్ మధ్య చక్కని సమతుల్యతను కొనసాగించాలి. వృషభ రాశి వారు ఈరోజు చాలా వరకు సాధారణంగా మీ జీవితం హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని అచంద్రాత్కారం ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొంత పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ముఖ్యం లేని పనులను, అవసరం లేని పనులను మళ్ళీ చేయటం వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు. మీ వైవాహిక జీవితం అందరిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. వృత్తిపరమైన జీవితంలో గొప్ప విజయం రావి చెట్టుకు నీటిని అందించేటప్పుడు బ్రహ్మరూపాయ మధున విష్ణు రూపాయ అంతటహాని శివరూపాయ నృపరాజాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా మీ వ్యాపారంలో జీవితంలో గొప్ప విజయం అయితే రాబోతుందని తెలుసుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 4, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 1, వివాహాల జీవితము 4. వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖున బుధవారం గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.